ఎవరికి ఉత్తరం రాస్తున్నావు? నీకే. నాకా? అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నాకు లవ్ లెటర్ రాయాలనిపించింది అనమాట. ఏది చూడు. నీకు కాదు, కుమార్ రంజితకి. ఎవరి రంజిత? కంగారు పడకు, మన అభిలాష్ చూసి వచ్చిన అమ్మాయి. ఆవిడకి నువ్వు ఉత్తరం రాయడం దేనికో? ఎందుకంటే అభిలాష్ రంజితను చూడక ముందు ఆవిడ చెల్లెలు రాధికని ప్రేమించాట, అందుకని. వెరీ గుడ్. ఇదేదో అక్క మొగుడు చెల్లెలు కాపురం సినిమాలో. కాపురాలు గీపురాలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ మన వాడికి లైన్ క్లియర్ అవ్వడం కోసం రంజిత్కి ఉత్తరం రాస్తున్నాను. ఆవిడకి ప్రాబ్లం అంతా అర్థమైపోతుంది. ఎలా ఉంది ఐడియా? బాగుంది. రాయ్ రాయ్. దూరం దూరం దూరం. ముందు లెటర్ ఫినిష్ కానీ తర్వాత చెప్తా. ముందు ఇది కానీ. ఎక్కడి నుంచమ్మా ఉత్తరం? అభిలాష్ దగ్గర నుంచి డాడీ. ఓ వెరీ గుడ్. డైరెక్ట్ గా నీకే రాశాడనమాట. ఏం రాశాడు? రేపు 10వ తారీఖు వన్డే క్రికెట్ మ్యాచ్ ఉందట. దాన్ని చూడ్డానికి నన్ను తప్పకుండా రమ్మని రాశాడు. అలాగే వెళ్ళరమ్మా. వెళ్తాను డాడీ. నే వెళ్తేనే తప్ప అభిలాష్ కి ఈ మ్యాచ్ ఫిక్స్ కాదు. అభిలాష్ కి మ్యాచ్ ఫిక్స్ కావడం ఏంటమ్మా? ఆల్రెడీ నీతో ఫిక్స్ అయిందిగా. నేను చెప్తున్నది ఈ మ్యాచ్ గురించి కాదు, క్రికెట్ మ్యాచ్ గురించి. చంపావమ్మా. క్రికెట్ మ్యాచ్ గురించా? సరే సరే, ఎలాగో పెద్ద మనం రావట్లేదని గొడవ చేస్తుంది. వెళ్ళి 4 రోజుల నుండి అందరినీ చూసిరా. అలాగే డాడీ. నీతో మాట్లాడాలి. కార్యక్రమం నాతో మాట్లాడకూడదా? ఉద్యోగానికి ఎందుకు రిజైన్ చేశావు చెప్పు రాధి. అందరూ మన వైపే చూస్తున్నారు. ప్లీజ్ కమిట్ టు మై కార్. రాధి ప్లీజ్. రాధి అభిలాషతో ఉద్రేస్తాడనుకుంటే ఈజీ బాల్స్ కూడా మిస్ చేస్తున్నాడే. ఇతను ఇలాగా ఆడితే మన టీం పని గోవిందో గోవిందా. ఇతను మన టీం నుంచి తీసేయకపోతే మన టీం ప్రెస్టేజే గోవిందా. నన్ను ఎందుకు ఇలా లాక్కొచ్చావు? నేనేం తప్పు చేశానని? ఇన్నాళ్ళు అభిమానుల చేత జేజేలు కొట్టించుకుని హజేడు అనిపించుకున్న అభిలాష్ పేరు ప్రతిష్టల్ని భవిష్యత్తుని నీ అవివేకంతో నేలమట్టం చేశావు. అతన్ని తలెత్తుకోనీయకుండా చేశావు. ఈ రోజు మ్యాచ్ లో అతను చిత్తుగా ఓడిపోవడానికి కారణం నువ్వే. అసలు అతను ఓడిపోవడానికి నాకు ఏమిటి సంబంధం? నీకు అతనికి మధ్య ఉన్న ప్రేమానుబంధం. నిన్ను మనసారా ప్రేమించిన అతన్ని లేనిపోయిన అపోహలతో వంచావు. నేను అతన్ని ప్రేమించాననుకోవడం నీ భ్రాంతి. రాధే, ఎన్ని అబద్ధాలకు తెగించావి. అతను తన ఆంతర్యాన్ని విప్పి చెప్పాలని ఆరాటంతో దగ్గరకొస్తే నువ్వు నీ మూర్ఖత్వంతో అతన్ని నిర్లక్ష్యం చేసి దూరంగా వెళ్లిపోవడం నా కళ్ళారా చూశాను. ఎందుకంత అమానుషంగా ప్రవర్తించావు? మీ ఇద్దరికి పెళ్లి ఖాయమైన తర్వాత నీకు అభిలాష్కి మధ్య నేను అడ్డుగా నిలిచి నీకు ద్రోహం చేయదలుచుకోలేదక్క. అంటే నా కోసం నీ ప్రేమను త్యాగం చేయడానికి, అభిలాష్ భవిష్యత్తు బలి చేయడానికి సిద్ధపడ్డావు. కానీ అభిలాష్కి నాకు పెళ్లి జరగడం అసంభవం తెలుసుకోలేకపోయావు. అలానకక్క, నువ్వు పరిహాసానికన్నా నేను సహించలేను. నీకు అభిలాష్కి బాబాయ్ త్వరలోనే పెళ్లి జరిపిస్తాడు. బాబాయే కాదు, భగవంతుడు కూడా మాకు పెళ్లి జరిపించలేడు. ఎందుకని? నా జన్మకిక పెళ్ళనే తెలియదు. అంటే జీవితాంతం పెళ్లి చేసుకోవా? కాదు రాధి, నా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. అక్క? అవును రాధి, చిన్ననాటి స్నేహితుడు రాజా నేను కాలేజీలో చదువుకునేటప్పుడు మా మనసులు కలిసే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. కానీ పేదవాడైన రాజాని చేసుకోవడానికి డాడీ ఒప్పుకోరని మేము రహస్యంగా పెళ్లి చేసుకున్నాం. అక్క, ఇంతకాలం నీ పెళ్లి సంగతి ఎందుకు చెప్పలేదు? నా సౌభాగ్యం మాసిపోయింది. అక్క? అవును రాధి, పెళ్ళవగానే రాజా డ్యూటీలో చేరటానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు నాకు శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇంత ఘోరం జరిగిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నమ్మలేనంత మాత్రాన్న నిజం అబద్ధంగా మారదు. అక్క, నా కోసం నువ్వెంత దుఃఖించినా పోయిన నా సౌభాగ్యాన్ని తిరిగి తీసుకురాలేవు. నా గుండెల్లోని అగ్ని పర్వతాన్ని ఆర్పలేవు. నా మూలంగా దూరంగా విడిపోతున్నా నిన్ను అభిలాష్ దగ్గరికి చేర్చడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను. అది కాదక్క, నువ్వు ఎంత చెప్పినా నా మాటలు నమ్మలేకపోతున్నావు కదూ.
మా పెళ్లి కాగానే రాజా నేను కలిసి తీయించుకున్న ఫోటో చూడు. అక్క రాధే, జీవితంలో నేను పోగొట్టుకున్న ఆనందాన్ని నీలో అభిలాష్లో చూసుకోవాలని, మీ నూరేళ్ల జీవితంలో 1000 పున్నమి కాంతులు వెలగడం చూడాలని నా ఆకాంక్ష. అక్క హలో, ఏమిటి నా ఇంటి ముందు వాచ్మెన్ ఉద్యోగం చేస్తున్నావా? నీతో కలిసి సరదాగా వెళ్దామని. ఓహో, అందుకోసం వచ్చావా? రా. జరిగింది చూస్తాను, జరిగేది కూస్తాను, జరగబోయేదంతా ఎవరంగా కూస్తాను. కుయ్యిరా కొంచెం. ఏ కోయిదరా, ఇలా రా. పొద్దున్నే కోయదొరతో నీకేమిటి పని? నువ్వు ఉండి ఓ చెప్తాను. కొండుదొర. అయ్యో, అవును, నీ మొహం ఎక్కడో చూసినట్టుంది. ఆవు కోన సినిమా యాక్టర్ శ్రీదేవి హిందీ ఫీల్డ్కి ఎగిరిపోద్దని మెద్రాసులో కోత కూసినారులే. ఆ మాట నిజమైందని చెప్పి ఇంగ్లీష్ పేపర్ లో మన ఫోటోగ్రాఫ్ వేసినారులే. కరెక్ట్. ఈయన చెప్పేదంతా అక్షరాలా జరుగుతుందని నాకు చాలా మంది చెప్పారు. నువ్వు చూపించుకోకూడదు. నాకెలాంటివన్నీ నేను నమ్మకం. నమ్మకం కలిగిస్తాను దొర. చకారే చెంకురాత్రి, కికారే కిర్లంపూడి, బికారే వెంకటేశ్వర. తొకారే తోటకూర, రొకారే రొయ్యల వేపుడు, మకారే మటన్ కర్రీ. ఈ కూర వేపుడు తప్ప అదృష్టం గురించి చెప్పవయ్యా. చెప్తాను ఇదిగో, ఇతనికి ఎవరు భార్య అవుతారో సరిగ్గా చూసి చెప్పు. చెప్తా చెప్తా చెప్తా. ఈ గీతగాని ఇంకొక అంగుళం ముందుకొచ్చుంటే ఒక కోటీశ్వరరావులకి పల్లవైండొద్దరో. ఒక అంగుళమే కదా, ఓ 50 లక్షలు తీసుకోవాలి. ఇంకో 50 లక్షలతో ఏదైనా వస్తుందా? అబ్బే రాదు. అలాంటే నువ్వెవరు? ఏం చెప్పాలి? ఇంకో గొప్ప సంబంధం ఏమైనా వస్తుందా? అవుదరా, తూర్పు గోదావరి జిల్లాలో ఆహా. ఓ నేతివర్తకుడి కూతురు ఆ, సిలుకు సంచిలో 50 లక్షలు వేసుకుని అబ్బా. ఈది గుమ్మలోనే నీ కోసం కూకుంది కాదా. ఆహాహాహా. ఏ కోయిదరా, ఏమిటా చెప్పడం? ఇతనికి చదువుకుని ఉద్యోగం చేస్తున్న అమ్మాయి రాసి పెట్టుందని సరిగ్గా చూసి చెప్పు. నేను సరిగ్గానే చెప్తుండా కోన. అయ్యగారు చేసుకోబోయే ఆడదానికి చేతిలో లచ్చలుంటాయి తప్ప నోట్లో అచ్చరం మొక్కండు. తమకు చదువులేని ఆడకూతురే ఖాయం. థ్యాంక్ యూ. Shut up. ఎందుకంత కోపం? నీకు సరిగ్గా చెప్తానని చూపించుకో. చూడవయ్యా. అక్కారే అనురాధ, జకారే జయమాలిని, దికారే డిస్కో, మధ్యలో వీళ్ళందరూనయ్యా? చకారే చంకరాభరణం. శంకరాభరణం గొడవ ఏంటి? అమ్మ తల్లి జాతకం చంకరాభరణం లెవెల్లో ఎలగాల్సింది గాని నరదిష్టి తగిలి కొంచెంలో తుస్సుమంది. అయ్యో పాపం, వీడికి జీవితంలో పెళ్ళయ్యే యోగమే లేదా? ఆ, కొండదేవర ఆ కోత కుయడం లేదు ధర. మరి? అమ్మ తల్లిని మున్సిపాలిటీలో పనిచేసే మనిషి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఓహోహో. అతగాడు చేసే ఉద్యోగం చెత్తల మీద ఛార్జీ. ఇదేమైనా సంబంధం? పళ్ళు రాలకొడతాను. ఇవన్నీ వాణ్ణి ఏవయ్యా, నువ్వు నా దగ్గర 5 రూపాయలు తీసుకుని చెప్తానని చెప్పి చెత్తల మీద సార్చుంటూ కొమ్మల మీద సార్చుంటూ పెళ్ళాడతానంటావా? నిన్ను? నువ్వు 5 రూపాయలు ఇచ్చినట్టే అయ్యగారు 10 రూపాయలు ఇస్తే ఎక్కువ డబ్బులు ఇచ్చిన ద్రోహం చేయకూడదని చెప్పిన స్వామి. వెళ్తున్నాను దొరా. దొరా దొరా మళ్ళా అవసరం కబుర్ ఇంత చేద్దాం. అవసరం లేదు కానీ వెళ్ళవయ్యా. ఎంత? 10 రూపాయలు ఇచ్చావా? 20 రూపాయలు నిన్ను? కాదు, 10 రూపాయలు ఇచ్చాను. ఇస్తావు నిన్ను. ఇదిగో, ఆఫీస్ టైం అయిపోయింది చూడు. నీ సంగతి రేపు చూస్తాను. రేపు నీకు దొరికితే కదా. ఆ? నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? మీ ప్రేమకు పట్టిన గ్రహణం విడిపోయిందని చెప్పడానికి. భగవంతుడు వేసిన ముడిని గమనించకుండా మన పెద్దలు మనల్ని మరెవరికో ముడిపెట్టాలని చూస్తారు. వారి నిర్ణయాల మూలంగా ఇన్నాళ్ళు మీరిద్దరూ నన్ను అపార్థం చేసుకోవడం నా దురదృష్టం. ఇన్ని రోజులుగా ఎన్నో పరీక్షలు పెట్టిన ఆ దేవుడు ఈ రోజు మీ ప్రేమకి కిరీటం పెట్టాడు. ఇప్పుడు రాధిక మీ మనిషి. మీరిద్దరూ మనసులు విప్పి మాట్లాడుకోండి. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇంటికి. ఇప్పుడు ఎందుకు? మా మమ్మీకి డాడీకి వాళ్ళ కాబోయే కోడలను చూపించాలిగా. మీ అమ్మగారు నన్ను కోడలుగా ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోరు? ఎందుకు ఒప్పుకోవాలి?
నా ఇంటికి వచ్చే కోడలు నీకు నచ్చింది మాత్రమే కాదు 10 మంది మెచ్చుకునేలా ఉండాలి. అంతస్తు విషయం వదిలిపెడితే వ్యక్తిగా రాధిక ఉండే లోపం ఏమిటి? లోపాలు లేకపోవడం వేరు, అర్హతలు ఉండడం వేరు. అన్ని లోహాలు నగలు చేయించుకోవడానికి ఎలా పనికిరావో ఆడదై పుట్టిన ప్రతి మనిషి నా ఇంటి కోడలు కావడానికి పనికిరాదు. నువ్వు రాధిక అంతస్తును చూస్తున్నావు, కానీ నేను ఆమె అంతరంగాన్ని చూసి ప్రేమించాను. అయినా సరే నీ పెళ్లి వల్ల మన పరువు ప్రతిష్టలు పెరగాలే తప్ప తలదించుకునే స్థితికి దిగతారకూడదు. ఈ అమ్మాయి మన ఇంట్లోనే కాదు, నీ మనసులో ఉండడానికి కూడా వీల్లేదు. ఐఎమ్ సారీ మమ్మీ, రాధిక లేకుండా నేను బ్రతకలేను. మేము లేకుండా బ్రతకగలవా? చెప్పవే. నీకు మేమే కావాలనుకుంటే ఆ అమ్మాయిని మర్చిపో. కాదు, ఆ అమ్మాయే కావాలనుకుంటే ఇదిగో నా అడ్డు తొలగించుకుని అమ్మాయిని పెళ్లి చేసుకో. నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఈ లోకంలో ఎవరినైనా ఎదిరిస్తాను సిద్ధపడ్డానే తప్ప నిన్ను చంపడానికి గాని నా ప్రేమను చంపుకోవడానికి గాని నేను సిద్ధపడలేదు. ఐఎమ్ సారీ. నీ అనుమతి పొందకుండా రాధికను పెళ్లి చేసుకుంటున్నందుకు నన్ను క్షమించు. ఆగు! నీ నిర్ణయం ముందు నా పెద్దరికం ఓడిపోయినప్పుడు ఆ అవమానాన్ని నేను భరించను లేను, నీ నిర్ణయాన్ని ఆమోదించను లేను. అందుకే నన్ను నేనే అంతం చేసుకుంటున్నాను. ఏమిటండి, ఏమైంది? ఏం లేదు, నేను మీ ఇంటి దగ్గర దింపెళ్తాను. మీ ఇంటికి తీసుకెళ్తానన్నారుగా. ఇప్పుడు కదలే. నీ ఆటకు ముచ్చటపడి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి నేను ముద్దు పెట్టుకుంటేనే అంత గొడవ చేశారే మేడం. ఇప్పుడు నువ్వు బొత్తిగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తప్పకుండా ఒప్పుకోరావిడ. అంటే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా వదిలేయమంటావా? నేను వదిలేయమని చెప్పానా? రాధికను నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అది చెప్పనా? చెప్పమనే కదా నేను అడుగుతున్నాను. మరేం లేదు, మీ పెద్దలకు తెలియకుండా రాధికను తీసుకెళ్లి కృష్ణాపురం గుడిలో పెళ్లి చేసుకో. ఉమ్, రహస్యంగా పెళ్లి చేసుకోవడం నో, అది పిరికలు చేసే పనిరా. అంటే ప్రేమించిన అమ్మాయిని వదిలేస్తావా? రాధికని పెళ్లి చేసుకోవడానికి ఇది ఒక్కటే మార్గం రా. పెళ్ళైన తర్వాతైనా మా పెద్దవాళ్ళకి తెలుస్తుందిగా. అప్పుడు తెలిసినా పర్వాలేదురా, ఎందుకంటే నీ పెళ్ళైన తర్వాత నేను కోపడతారు, డోంట్ కేర్, ఆ తర్వాత దుఃఖపడతారు, డోంట్ కేర్. ఆ తర్వాత అయ్యో పాపం మనకున్నది ఒక్కగానొక్క కొడుకే, వాడు చేసుకున్నది కూడా ఒక్కగానొక్క పెళ్ళే, ఈ ఒక్కసారి క్షమించేద్దాం అని రాజీపడతారు. అయినా సరే డోంట్ కేర్. అంతే. ఇది డోంట్ కేర్ కాదు రేయ్, ఇది ఒక్కటేరా నువ్వు బాగా ఆలోచించాల్సిన విషయం. నువ్వు తెగించి పెళ్లి చేసుకున్నావు అనుకో, నచ్చిన కోడలు వచ్చింది అనుకునే బదులు వచ్చిన కోడలు నచ్చింది అని మీ వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇంకేం ఆలోచించుకో, మిగతా వ్యవహారాలను నేను చూసుకుంటాను. ఓకే, నేను చేస్తున్న దాన్ని మోసం అన్నా సాహసం అన్నా సరే పెళ్ళంటూ చేసుకుంటే రాధికనే చేసుకుంటాను. వెరీ గుడ్. బాసు బాసు, చెవు కోసిన మేకలు అరుస్తున్నావు? అభిలాష్ గారు మిమ్మల్ని 3వసారి కూడా దెబ్బతీస్తాడు బాసు. వేళాకోళంగా ఉందా? ఆహా, ఈసారి తీస్తున్న దెబ్బ నీ ఒంటి మీద కాదు బాసు, ప్రెస్టేజ్ మీద. ఎవరికీ తెలియకుండా రేపు తెల్లవారుజామున రాధికను తీసుకుని కృష్ణాపురం వెళ్ళిపోతున్నాడు పెళ్లి చేసుకోవడానికి. తరువాత విషయం నువ్వు చెప్పకు, నేను చెప్తాను. రేపు వాడు పెళ్లికి వెళ్ళడు. వెళ్తాడని నేను చెప్తుంటే వెళ్ళడం నువ్వు చెప్తావేంటి బాసు? అదేరా లుచ్చా, వాడు పెళ్లి కొడుకై కారులో బయలుదేరుతాడు. కానీ కృష్ణాపురం చేరేలోగా వాడిని పైలోకానికి పంపే పథకం వేశారు. ఆ పథకం వల్ల మన బాడీలకి ఏం ప్రమాదం లేదు కదా? మన బాడీకి బ్లడ్ అవ్వకుండా మన బద్ధ శత్రువుని పైకి పంపేయగల మాస్టర్ ప్లాన్ ఉంది. ఏమిటో అది?